నాయకుడు అంటే కేవలం అధికారం చలాయించటమే కాదు, జనంలో మమేకం కావటం, వారి సమస్యలను గుర్తించి పరిష్కారం చూపటం. తన 58 నెలల పాలనలో అలా చేసి చూపించారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకి ఊరు వాడ తరలి వస్తోంది. చిన్నారులు, యువత, మహిళలు, అవ్వాతాతలు, బామ్మలు, మేము సైతం అంటూ జగన్ కోసం ఎదురుచూస్తూ మంగళ హారతులు పడుతున్నారు. మండు టెండలను లెక్క చేయకుండా నిలబడి తమ బిడ్డ కోసం పరితపించారు. నాయకుడంటే ఎలా ఉండాలి? ప్రజలు ఎలాంటి నాయకుడిని కోరుకుంటున్నారు? నాయకుడు ప్రజల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మేమంతా సిద్ధం బస్సు యాత్ర. జనహితమే లక్ష్యంగా పనిచేస్తోన్న జననేత కోసం ఆ జనమే తరలి వస్తే ఇదిగో ఇలా జన సముద్రాన్ని తలపిస్తుంది. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఊరు వాడ రెపరెపలాడిన జెండాలతో పాటు ఊవెత్తున ఎగిసిపడిన జనం గుండెల్లో నిలిచిపోయిన నినాదమిది. ఇప్పుడు ఆ నినాదమే ఎన్నికల ఎజెండా అయ్యింది. చంద్రబాబు చేస్తోన్న మోసాలు, విపక్షాల తీరుపై ప్రత్యక్ష పోరాటం చేస్తూనే అందరికీ తానై, అందరి వాడై జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా మాత్రమేనని విపక్షాలకు పరోక్షంగా చాటి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూడటానికి దాదాపు 3 కిలోమీటర్ల నుంచి ఈ కర్ర వేసుకుని వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా? జగన్ ని చూడటానికి. జగన్ చూడటానికి ఆయన పింఛన్ ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, ఆయనతో చూడటానికి వచ్చా. ఏ ఊరి మీది? గంటవారిపాలెం. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చావా? ఈ కర్ర వేసుకుని. చంద్రబాబు నాయుడు మాకు ఏం చేయాల, జగనే చేసింది. ఎన్నికల ప్రచారం అంటే కూడలిలో నిలబడి నోటికొచ్చిన విమర్శలు చేయడం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం, మళ్లీ అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలపైనే చెప్పాలి. జనంలో కలిసిపోవాలి, వాళ్ల నాడి తెలుసుకోవాలి, ప్రజల మనసు గెలుచుకోవాలి. సీఎంగా సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ సరిగ్గా ఇదే చేస్తున్నారు. ప్రజల కోసం ఆయన పడుతున్న తపన చూస్తుంటే బస్సు యాత్ర జనహిత దిగ్విజయ యాత్రగా మారిపోయిందని ఈ జన సమూహాన్ని చూస్తున్న వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పేదవాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తుల మారి, ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రను, కుతంత్రాలను, వారి మోసాలను, అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా? తన క్షేమమే రాష్ట్ర శ్రేయస్సు అని ప్రగాఢంగా నమ్మిన పెత్తందారి విపక్ష నేత చంద్రబాబు అంతా తన కోసమే, అందరూ తన కోసమే పనిచేయాలి అన్నట్లు వ్యవహరిస్తూ టీడీపీని నడిపిస్తున్నారు. నమ్మినోళ్లను, నమ్ముకున్నోళ్లను నట్టేటా ముంచారు. తన తక్కు టమార, గజకర్ణ, గోకర్ణ విద్యలతో మాయలు చేస్తూ కాలం గడిపిన బాబుకు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అసలు విషయం అర్థమవుతోంది. ఇక తన ఆటలు సాగవని తెలిసొచ్చాక కూడా తన అలవర్చుకున్న అడ్డదారుల్నే నమ్ముకున్నారు. ఆయనకు వ్యవసాయం అంటే పట్టింపు లేదు. రైతులపై హేళన చేసిన చరిత్ర బాబుది. కౌలు రైతులు, పేదలు, శ్రామికులు, కార్మికులు ఇలా ఏ వర్గం విశ్వాసాన్ని చూరగొనలేదు చంద్రబాబు. ఇక కీలకమైన విద్య, వైద్య రంగాలను విస్మరించారు. నిరుద్యోగులను తన మాటలతో మోసం చేశారు. అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలకు చేస్తామన్న హామీ ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు చంద్రబాబు. జగన్కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతా ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి, ప్రజలందరూ కూడా, పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి గడపకు సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఆ సంక్షేమం ప్రజలకు ఎలాంటి సంతోషం ఇస్తుందో ఆయన 58 నెలల పాలనతో అర్థమవుతోంది. ఏళ్ల తరబడి పేదరికంలో మగ్గుతోన్న జీవితాలకు నవరత్నాలతో వెలుగులు ప్రసాదించారు. తమ బతుకులు ఎలా మారిపోయాయో స్వయంగా జగన్కే చెప్పుకోవాలన్న తపన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.
వయసుతో సంబంధం లేదు, కులమతాలతో పని లేదు, ఆడా మగ ముసలి ముతకానే తేడా లేదు. అన్ని వర్గాలు అన్ని వయసులు ఒక్కటై సీఎం జగన్ కోసం జనహారతి పడుతున్నారు. వృద్ధాప్యంలో చేయి చాచకుండా ఒకరిపై ఆధారపడి బతకకుండా ఇస్తోన్న పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఎండలను సైతం లెక్క చేయకుండా తమ కొడుకులాంటి జగన్ కోసం నడి రోడ్డుపై ఎదురు చూశారు. పింఛన్ వస్తుందా? పథకాలు బాగున్నాయా? అన్ని బాగానే ఉంది. పాలన బాగుంది అంతా? పరిపాలన అంతా బాగానే బాగా ఎండగా ఉందిగా, ఇబ్బంది లేదా? మరి మా బొల్లన్న వచ్చినప్పుడేమో 3 సంవత్సరాలు నీళ్లు లేవు, మేత లేదు, గొడ్లకి జనం అందరూ వలసపోయారు. మా అబ్బాయి వచ్చినాక కాసి నీళ్ళు ఇస్తే పండించుకొని అందరూ బతుకుతున్నారు గడ్డ కనిపించుకొని. మరి ఇంత ఎండ ఏంది, బాగా ఎండగలేదు? నాకు ఎండ అనిపించలే, మా అబ్బాయిని చూడాలనిపించింది అంతే. ఇంటికి దీపం ఇల్లాలన్న మాట సీఎం జగన్ ప్రభుత్వంలో నిజమైంది. మహిళలకు పగ్గాలు అందిస్తే ఎలాంటి అద్భుతాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతో ఇవ్వడంతో ప్రతి గడప ఆర్థికాభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. ఆ ఆనందం ఎలా ఉంటుందో ఇక్కడికి వచ్చిన మహిళలను, వారిలోని ఆనందాన్ని చూస్తే అర్థమవుతుంది. మీ తోబుట్టువు కన్నా ఎక్కువగా చూసుకుంటానన్న సీఎం వైఎస్ జగన్ ఆ మాట నిలుపుకున్నారు. అందుకే మహిళలంతా పండుగల బస్సు యాత్రకు తరలి వస్తున్నారు. సంక్షేమం అందించారని కాదు, అంతకు మించి మాకిచ్చిన ఆత్మవిశ్వాసం అందించారంటున్నారు మహిళలు. అందుకు థ్యాంక్స్ చెప్పుకునేందుకు వచ్చామంటున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంక్షేమాలు మహిళలకు ఇచ్చింది లేదు, మేము అందుకున్నది లేదు. కానీ జగన్ పాలనలో ఆర్థిక భరోసా అందుకోవడంతో పాటు మా కాళ్లపై మేము నిలబడగలుగుతామంటున్నారు. జగనన్న మాకు కావాలి, జగనన్న రావాలా. మరి చంద్రబాబు ఏమో జగన్ దించేయాలి అని చెప్పి అంటున్నాడు కదా. దించేయడానికి లేదు, మేము ఉండంగా, మేము గెలిపిస్తాం, ఓటేస్తాం జగన్కి, జగన్ గెలిపిస్తాం. జగన్ దించే పని లేదు, జగన్కే వేయాలి, జగన్ గెలిపియాలి. ఎందుకు ఇంత ఎండలో ఎందుకు కూర్చున్నారు మీరు ఇక్కడ? జగన్ చూడటానికి. నీరాజనాలే కాదు, ఆప్యాయత, ప్రేమ, కలగలుపుల మేళవింపుల జననేత బస్సు యాత్రలో అడుగడుగునా పిల్లలు అయితే జగన్ మామయ్య అంటూ కేకలు వేస్తూ వెల్కమ్ చెబుతున్నారు. విద్యా వ్యవస్థను బాగు చేసిన తమ జగన్ మామయ్యను కలవాలని, ఆయన్ను కళ్ళారా చూడాలని పరితపించిపోతున్నారు. జగన్ కోసం ఊళ్ళన్నీ కదులుతున్నాయి. ఇంటిల్లి పాది తరలి వస్తున్నారు. వారందరి మాట ఒకటే మాట, మా లీడర్, మా మంచి మనసున్న ముఖ్యమంత్రి, ఇలాంటి సీఎంని చూడలేదు, ఇలాంటి సీఎం మళ్లీ రాడు అన్న మాటలే వినిపిస్తున్నాయి. జనం చూపిస్తున్న ఆదరాభిమానాలు నిజమని నిరూపించేలా జగన్ కూడా బస్సు యాత్రలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కొందరిని కండ్ల సైగలతో, ఇంకొందరికి చేతులూపుతూ, మరికొందరికి స్వయంగా కరచాలనం చేస్తూ అలా ముందుకు సాగుతున్నారు. తన కోసం పరుగులు పెట్టే వారిని బస్సు ఆపి మరీ పలకరిస్తున్నారు. తనను కలవాలని ప్రయత్నించే వారందరికీ సమయం ఇస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. సాయం అడిగితే సరే చేద్దామనే ధోరణి కాకుండా అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తూ బాధితుల్లో ఆనందంతో పాటు నమ్మకాన్ని పెంచుతున్నారు. పరదాలు లేకుండా బయటకు రాలేరన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు బస్సు యాత్రతో సమాధానమిస్తున్నారు. బస్సు యాత్రలోనైనా, సమావేశాల్లోనైనా, సభల్లోనైనా సరే జగన్ కోసం చేతులెత్తే అభిమానుల అందర్నీ ఆయన కలుసుకుంటున్నారు. సెల్ఫీలు దిగి వారికి సంతోషాన్ని ఇస్తున్నారు. ఏదో ఒక చోట, ఏదో ఒక జిల్లాలో జనం ఉండడం మామూలే. కానీ దారి పొడవున ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి మేడ, ప్రతి గోడ సీఎం వైఎస్ జగన్ కోసం ఎదురు చూసింది. పిల్ల, పెద్ద, ఆడ, మగ అందరూ ఆ క్షణం ఆయన చూస్తే చాలు అన్నట్లు దొరికిన చోటల్లా నిలబడ్డారు. జగన్ని చూసి సంబరపడ్డారు. తన కోసం ఎండల్లోనూ ఎదురు చూసిన ప్రజలకు అంతే కృతజ్ఞతగా సీఎం వైఎస్ జగన్ కూడా బస్సు పైకెక్కి అందర్నీ పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సంక్షేమం అవసరమో ప్రజల నుంచే తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇస్తున్నారు సీఎం వైఎస్ జగన్. జగన్ మామయ్య అంటూ వినపడ్డ పలకరింపులకే కాదు, ఆదుకో అన్నా అంటూ మండు టెండలో ఎదురు చూసిన
పేద కుటుంబాలకు సైతం దగ్గరవుతూ బస్సు యాత్ర సాగిస్తున్న ప్రియతమ నేతతో జనం అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అవ్వాతాతల్ని అక్కున చేర్చుకుంటున్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేతగా పేద ప్రజల మనసులను గెలుచుకున్న నేతనే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేనే తమ జీవితాలు ఇంకా బాగుపడతాయన్న నిరుపేదల దీవెనలు నిజమవ్వాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తోంది ఏపీ ప్రజానికం. జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని